వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విఐటి ఏపీ వర్సిటీ అభివృద్ధి పనులు ప్రారంభం. ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో రోజుకు 600 టన్నుల సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి. మంత్రి నారాయణ. రాజధాని అమరావతిలోని విట్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న వి లాంచ్ ప్యాడ్ 2025 స్టార్టప్ ఎక్స్పోకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అలాగే యూనివర్సిటీ ప్రాంగణంలో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు మహాత్మా గాంధీ బ్లాక్, వివి గిరి బ్లాక్, దుర్గాబాయి దేశ్ముఖ్ బ్లాక్ నూతన భవనాలను ప్రారంభించారు. రేపు 2వ తారీఖున ప్రధానమంత్రి గారు అమరావతి పునఃప్రారంభం. ఈ కార్యక్రమం అదిరిపోయే విధంగా మీరందరూ కూడా రావాలని మీకు కూడా స్వాగతం పలుకుతున్నా. ఆ రోజు హైదరాబాద్లో నేను హైటెక్ సిటీ గురించి మాట్లాడి హైటెక్ సిటీ కట్టాం. అదే మరిగా ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు కాలం మారింది. ఇక్కడే క్వాంటమ్ వ్యాలీకి ఫౌండేషన్ వేస్తున్నాం. ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒకప్పుడు హైటెక్ మాట్లాడితే ఐటీ మాట్లాడితే అర్థం కాలేదు. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ మాట్లాడితే చాలా మంది అంటున్నారు అది ఏం చేస్తుందని. ఇప్పుడుండే కంప్యూటర్స్ కంటే 1000 రెట్లు ఫాస్టర్గా ఏది కావాలన్నా క్యాలిక్యులేషన్ చేసే శక్తి క్వాంటమ్ కంప్యూటర్కి ఉంటుంది. ఇంకో పక్కన ఇక్కడ పిల్లలున్నారు, వీటిలో మీరున్నారు. ఆల్గరిథమ్స్ రాసే బాధ్యత మీదే, ఏఐ రాసే బాధ్యత మీదే. ఒకప్పుడు ఐటీ అంటే తెలియని వాళ్ళు ఐటీ నేర్చుకుని ప్రోడక్ట్స్ తయారు చేశారు. ఈరోజు మీరందరూ కూడా నేను ఒకే పిలిపించాను. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏఐ యూస్ కేస్ అన్న తయారు చేయాలి, లేకపోతే ఏఐనా వాడాలని. ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు కావాలి. ఒకప్పుడు మీరందరూ ఉద్యోగాలు అడిగేవాళ్ళు. నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు చూశాను. అవసరమైతే ఇంట్లో ఉండే 2 ఎకరాలు అమ్మి లంచం ఇచ్చి ఒక అటెండర్ పోస్ట్ అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరు కూడా కలెక్టర్ పోస్ట్ వచ్చినా కలెక్టర్ కంటే ఐటీ బెటర్ అని అందరూ కూడా ఐటీ చేసి గ్లోబల్ సిటిజన్స్ అయ్యే పరిస్థితికి వస్తున్నారంటే అది తెలుగువాడి సత్తా అని మరొకసారి తెలియజే. 14 కోట్లతో తలపెట్టిన దమయవర్తి డ్రైన్లు పనులు వేసవిలోగా పూర్తి చేయాలని లక్ష్యం. పాలకొల్లు పట్టణంలో 14 కోట్లతో తలపెట్టిన దైమపర్తి మురుగు డ్రైన్ పనులను మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పరిశీలించడం జరిగింది. పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఏదైతే చందపర్రు అదేవిధంగా వెలివిల గ్రామాలకి సంబంధించి 1,55,17,000 అంటే 155.17 lakhs తోటి ఈరోజు మరి యొక్క శంకుస్థాపనలు మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే చందపర్రు రెవెన్యూ డ్రైన్ మీద 11 లక్షలు, ఆగర్తిపాలెం మల్లవరం బ్రాంచి 16 లక్షలు, వెలివిల జున్నూరు రహదారికి 28.50 లక్షలు, వెలివిల జున్నూరు ఛానల్లో ఏదైతే డీసిల్టింగ్ నిమిత్తం 9.67 లక్షలు, వెలుగులు జున్నూరు ఛానల్ మీద గ్రాహల రహదారి కోసం 31 లక్షలు, వెలివిల జున్నూరు ఛానల్ మీద ఇప్పుడే ఇక్కడ మనం శంకుస్థాపన చేసాం 59 లక్షలతోటి ఒక బ్రిడ్జ్ వంతెన నిర్మాణం. అంటే 155.17 లక్షలతోటి ఈరోజు మనం ఈ 2 గ్రామాల్లో మరి మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం ఏదైతే కడలవారి పాలెం బీసీలందరూ కూడా ఎన్ని కుటుంబాలు కూడా బీసీలు గత 5 సంవత్సరాల్లో ఇన్ఛార్జీలుగా శంకుస్థాపనలు చేశారు. ఒక్క ఇటుక ముక్క కూడా పెట్టలేదు వాళ్ళు. మరి ఈరోజు నేను ఏదైతే
ఆ మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం అధికారంలోకి వచ్చి 10 నెలలకు కూడా కానిటువంటి స్థితిలో మళ్ళీ ఆ బీసీలు అంటే తెలుగుదేశం అంటే బీసీలు వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా నేను పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఇవాళ కడలవారిపాలెం మరి కడలవారిపాలెనికి ఈరోజు 59 లక్షలు అక్షరాల 59 లక్షలతో ఇక్కడ బ్రిడ్జిని మనం నిర్మాణం చేయబోతూ ఉన్నాం. టెండర్లు పిలిచాం, వర్క్ ఆర్డర్ ఇచ్చాం. ఈ వేసవి కాలంలోనే మరి ఇప్పుడు కాలువలు కడుతూ ఉన్నారు ఈ రోజుతోటి, కాబట్టి ఇమ్మీడియట్గా పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడే ఇక్కడ వెలుగులు కానీ చందపూర్ కానీ ఆక్వా రైతులు కానీ అదేవిధంగా వరి రైతులు కానీ చాలా సంతోషంగా, ఎందుకంటే ఆ రోజు 14-19లో మీరు వేసినటువంటి రోడ్డు తప్ప మళ్ళీ 5 సంవత్సరాల్లో మా వంక చూసిన వాడు లేడు, రైతు పేరు చెప్పి పలకరించినటువంటి వాడు లేడు. మళ్ళీ మీరు వచ్చారు, ఇవాళ మళ్ళీ మా రైతాంగానికి ఒక మార్గదశ, మా రైతాంగానికి మళ్ళీ ఒక గోల్డెన్ పీరియడ్, ఒక స్వర్ణయుగం మా రైతులకి అని చెప్పి ఈవేళ రైతులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా, ఎందుకంటే మన అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత క్షేమంగా ఉండాలి, అన్నం పెట్టేటువంటి అన్నదాత సంక్షేమమే నాకు ముఖ్యం. అందుచేతే ఒక రైతు బిడ్డగా, ఒక రైతు పక్షపాతిగా, అందులో కూడా ఈ గ్రామంలోనే ఇప్పుడు వెలివెల అటు చందపూర్ మధ్యలో ఆగర్తిపాలెం అంటే ఇక్కడ గ్రామంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని, ఈ ప్రాంతంలో ఎక్కడ ఏ సమస్య ఉంది, ఏ ఇబ్బంది ఉంది, ఏ కాలనీలు ఎక్కడి వరకు పోతాయి, ఏ బోధి మీద ఎంత సాగు అవుతుంది, ఏ కెనాల్ పూడికి అయిపోయింది, ఎక్కడ ఈ గ్రావెల్ రోడ్డు ఎవరికి అవసరం, ఇట్లా ప్రతి దాని మీద కూడా ఒక స్పష్టమైనటువంటి అవగాహన 15-20 సంవత్సరాలు ఎన్నికలకు నిలబడక ముందు నుంచి కూడా నాకు అనుభవం ఉన్నటువంటి వల్ల ఈ పనుల్ని ఇంత యుద్ధ ప్రాతిక మీద చేయగలుగుతున్నాం. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలు కూడా ఆశీర్వదించారు. ఈవేళ ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండడం వల్ల కూడా ఈ నిధులు తీసుకొచ్చి ఈ పనులు చేసేటువంటి శక్తి నాకు వచ్చింది అని అంటే అది నా నియోజకవర్గ ప్రజలు. అంచేత నా నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని నేనేదో ఆస్వాదించడానికో, లేకపోతే నేనేదో బెంగళూరులో ఊటీయో లేకపోతే ఎక్కడో ఇతర దేశాలు రాష్ట్రాల్లో తిరగడానికి ఉపయోగించుకోకుండా ఉదయం 5:30 నుంచి రాత్రి 11-12 వరకు ప్రజల కోసం పనిచేస్తూ ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు రైతాంగానికి అండగా తోడుగా. రాష్ట్రంలో రోజుకు 600 టన్నుల సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి అవుతుందని మంత్రి నారాయణ అన్నారు. వ్యర్థాల ఏరివేతకు 4 దీమ్లలో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విజయవాడలోని స్వచ్ఛంద్ర కెపాసిటీ బిల్డింగ్ పై పురపాలక స్వచ్ఛంద్ర కార్పొరేషన్ శాఖల అధికారులతో ఆయన వర్క్ షాప్ నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు చెత్త ఏరివేతకు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని అధికారులకు సూచించారు. పరిశుభ్రత, రీసైక్లింగ్ పై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఏదైతే ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ని స్వచ్ఛ భారత్ కు అనుగుణంగా ఆ ప్రిన్సిపల్స్ పెట్టారో అవి నెరవేర్చాలంటే ఒకటి, ప్రతి ఒక్క వ్యక్తి మనసు స్వచ్ఛంగా ఉండాలి, పరిసరాలు స్వచ్ఛంగా ఉండాలి, మన ఇళ్లు స్వచ్ఛంగా ఉండాలి అనే ఒక నినాదంతో ఈరోజు యాక్చువల్ గా ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ని ముందు తీసుకుపోతున్నాం. అయితే ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి, ప్రజల భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి నెల 3వ శనివారం ముఖ్యమంత్రి గారు స్వయంగా వారే ఒక కాన్ఫరెన్స్ సెలెక్ట్ చేసుకుని ఈ స్వచ్ఛాంధ్ర యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నిజమైన స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారతం సాధించగలం అనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అనేక దేశాలలో, అనేక రాష్ట్రాలలో, అనేక జిల్లాల్లో ఎలా జరుగుతుంది, ఏ విధంగా మన ప్రజలను కూడా అవేర్నెస్ చేయాలనే దానికి ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమాన్ని 4 థీములతో వర్క్షాప్ పెట్టుకున్నారు. దాంట్లో వచ్చే అవుట్పుట్ తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు అవేర్నెస్ కల్పించి నిజమైన స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పడం జరుగుతుంది. తిరుమల శ్రీవారిని సినీ నటుడు నాని, నటి శ్రీనిధి శెట్టి దర్శించుకున్నారు. ఆదివారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో వారు పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలోని నాని, శ్రీనిధికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
బిఎంఎస్ అనుబంధ సంఘ భారతీయ ఇస్పాత్ మజ్దూర్ మహాసంఘ ఆధ్వర్యంలో 2 రోజుల త్రైవార్షిక సమావేశాలు విశాఖ ఉక్కు నగరం CWC 1లో ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా విద్యాభారతి జాతీయ అధ్యక్షుడు దూసి రామకృష్ణరావు, బిఎంఎస్ డిప్యూటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గణేష్ మిశ్రా హాజరై ప్రారంభ ఉపన్యాసం చేశారు. వీరితో పాటు గాజువాక నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిఎంఎస్ విధానాలు, కార్మిక సమస్యలపై పోరాడుతున్న తీరును నేతలు వివరించారు. దేశవ్యాప్తంగా అనేక పరిశ్రమల్లో బిఎంఎస్ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తూ కార్మిక హక్కుల సాధనలో ముందుంటుందన్నారు. పరిశ్రమల్లో బలమైన శక్తిగా యూనియన్ ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో యూనియన్ చేపడుతున్న సేవలను నేతలు వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కార్మిక నేతలు తరలివచ్చారు. ये जो भारतीय मजदूर संघ के सिस्टम के अनुसार महासंघों का अधिवेशन का ये वर्ष है, उसी के क्रम में अखिल भारतीय इस्पात मजदूर महासंघ का ये अधिवेशन, त्रैवार्षिक अधिवेशन विशाखापट्टनम में संपन्न होने जा रहा है। आज जब हम इस अवसर पर विचार करते हैं, एकत्रित होते हैं, तो निश्चित रूप से भारतीय मजदूर संघ का विचार अवश्य करते हैं कि भाई इस देश के अंदर जब हमसे पहले 4 सेंट्रल ट्रेड यूनियन थी, तो भारतीय मजदूर संघ की आवश्यकता क्यों थी, इस चीज को हमेशा हमको ध्यान रखना चाहिए। इस बात को ध्यान रखेंगे तो हम कभी अपने रास्ते से भटकेंगे नहीं। ध्यान क्या रखना चाहिए, क्या आप सब जानते हैं, इस देश का जो पहला ट्रेड यूनियन बना था, जिसको हम AITUC एटक के नाम से जानते हैं, 1920 में बना था। क्यों बना था, तो अगर इसका विचार करेंगे तो केवल एक ही विचार आता है वहां पर कि 1919 में ILO बना था, इंटरनेशनल लेबर ऑर्गेनाइजेशन। वहां पर भारत को के किसी प्रतिनिधि को भेजना था और उसकी ये शर्त थी कि उस देश का सबसे बड़ा जो श्रम संगठन होगा उसका प्रतिनिधि ही ILO में जा सकता है, इसलिए AITUC बना था। बाद में आज़ादी के आंदोलन के समय इस मजदूर लोगों को भी आंदोलन से जोड़ा जाना चाहिए, ये उद्देश्य लेके इसके लोग चले थे, लेकिन इनके अंदर अनेक विचारधाराएं आ गई और उसके कारण से 1936 आते आते तक इसके 4 टुकड़े हो गए थे। 1940 में ये पुनः एक हुए थे, लेकिन कुल मिलाकर के इसका नेतृत्व लाल झंडे वालों का, जो रूस और चीन में अपना आस्था रखते थे, ऐसे लोगों के हाथ में आ गया था। तब सरदार वल्लभ भाई पटेल को लगा कि देश आजाद हो जाएगा, तो ये एटक जो है हमारे हाथ में रहने वाला नहीं है, और इसलिए उन्होंने 1947 में और INTUC की स्थापना कर दी। అలాగే మా పక్కనున్న వారు దేవేంద్ర కుమార్ పాండే గారు, వారు స్టీల్ ఇన్ఛార్జి అఖిల భారత మజ్దూర్ సంఘ్ 17వ త్రైవార్షిక సమావేశం ఉక్కు నగరంలో పెట్టడం జరిగింది. ఇది ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి కార్యక్రమం జరుగుతుంది. ఈసారి దీన్ని ఉక్కు నగరంలో నిర్వహించడానికి మేము రాష్ట్రీయ ఇస్పాత్ మజ్దూర్ సంఘ్ అవకాశం దొరికింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ కార్యక్రమం నిర్వహించడానికి అందరూ సహకరించారు. ఇక్కడ ఇది పెట్టడం వల్ల RINL ఈ కార్యక్రమం జరిగింది, ఇది దేశవ్యాప్తంగా తెలుస్తుంది. తద్వారా RINL యొక్క స్థితి కూడా భారతదేశానికి తెలుస్తుంది, స్టీల్ ఇండస్ట్రీకి అనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఉక్కు నగరంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం. మా మిత్రులు రమణ గారు RINL విషయాలు వారు మాట్లాడతారు. ఈరోజు జరిగినటువంటి ఇది ప్రారంభ కార్యక్రమం మాత్రమే. రేపు 28వ తారీఖు సాయంత్రం వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే ఈ కార్యక్రమంలో గత 3 సంవత్సరాలు భారతీయ మజ్దూర్ సంఘ్ రిపోర్టు మరియు రాబోయే 3 సంవత్సరాలకి కార్యాచరణ ఉంటుంది. ఇక్కడ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఇందాకే చెప్పాను నేను. అలాగే రేపు మేము తీర్మానాలు ప్రవేశపెడతాం. ఆ తీర్మానాలని కేంద్ర ప్రభుత్వ దృష్టికి, కేంద్ర BMS దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల్ని పరిష్కరించబడటానికి భారతీయ మజ్దూర్ సంఘ్ కృషి చేస్తుంది. స్టీల్ ప్లాంట్ ఏదైతే ప్రైవేటీకరణ భయం ఉందో దాన్ని పూర్తిగా దూరం చేయడానికి, అలాగే ఉత్పత్తి కోసం అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పించడానికి గవర్నమెంట్ మీద ప్రెజర్ దేశం కోసం, అలాగే రా మెటీరియల్లో ఉన్న సమస్య ఏదైతే ఉందో దాన్ని తొలగించడం కోసం, ఉద్యోగుల వేతన సవరణ, ముఖ్యంగా నిర్వాసితులు కాంట్రాక్ట్ లేబర్గా ఉండి కూడా వాళ్ళ ఉద్యోగాలు తీసేటటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని మనం BMSగా నిలువరించి ఇవాళ ఏదైతే సమావేశాలు జరుగుతాయి, ఈ సమావేశాల్లో ఈ విషయాలు తీర్మానం చేస్తాం.
ఈ తీర్మాన ప్రతిపాదనల్ని కేంద్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర బిఎంఎస్కి పంపించే అవసరం అయితే ఢిల్లీ వెళ్ళైనా పోరాడి ఈ సమస్యల మీద పోరాటం చేసి భారతీయ మజ్దూర్ మహాసంఘ్ తరపున కుమ్మనేని శ్రీనివాసరావు అధ్యక్షుడు నేను ఇచ్చేటటువంటి హామీ ఏంటంటే ఈ విశాఖ ఉక్కును రక్షించుకోవడానికి పెహల్గాం ఉగ్రవాది దాడికి నిరసనగా విశాఖ పారిశ్రామిక ప్రాంతం జింగ్ గ్రౌండ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు అంకిరెడ్డి మార్కండేయులు, జనసేన సీనియర్ నాయకుడు గంధం వెంకట్రావు మాట్లాడుతూ ఉగ్రవాదులను అంతం చేస్తేనే ప్రపంచం శాంతింపబడుతుందని అన్నారు. పర్యాటకులపై ఉగ్రమూకలు దాడి చేసి ప్రాణాలను తీశారని, అటువంటి వారికి కఠిన శిక్ష వేయాల్సిందన్నారు. ఉగ్రవాది దాడిలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రఘునాథ్ గుప్తా, మండలి శ్రీనివాసరావు, బి వెంకటేశ్వరరావు, జగ్గయ్య, బుజ్జి, ఆంజనేయులు, రామకృష్ణ, రమేష్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. తారీఖున జమ్మూ కాశ్మీర్ పాల్గొనలో జరిగినటువంటి దాడిని ముక్తకంఠంతో భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది జనాభా అంతా కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు పాకిస్తానీ దేశం ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు భారతదేశం పైన కుట్ర చేస్తూ ఎలాగోలాగ విచ్ఛిన్నం చేయాలని చెప్పి ప్రతి సందర్భంలో ప్రయత్నం చేస్తున్నా భారత సైనికులు ఎక్కడ కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు బుద్ధి చెప్తూనే ఉన్నారు. కానీ మొన్న జరిగినటువంటిది విహారయాత్రకి వెళ్ళినటువంటి అమాయకులైనటువంటి వాళ్ళు ఫ్యామిలీతో పాటు వెళ్ళి అక్కడ విహారయాత్రలో ఉండగా సుమారు 27 మందిని పైగా వాళ్ళని కాల్చేయడం జరిగింది. ఇది మతాల మధ్య జరుగుతున్నటువంటి కుట్ర కాదు, ఇది దేశాల మధ్య జరుగుతున్నటువంటి కుట్రగా మనం అభివర్ణించాలి. ఎందుకంటే అన్ని మతాలతో కలిసి మనం జీవిస్తున్నటువంటి భారతదేశంలో వాళ్ళు కొంతమందిని టార్గెట్ చేస్తూ ముఖ్యంగా హిందువుల్ని వాళ్ళని ఐడెంటిఫై చేసి చంపడం అనేది ఇవాళ భారతదేశంలో ఎవరూ కూడా దాన్ని సహించడానికి నేరంగా భావిస్తున్నాం. అందుగురించి ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ టెర్రరిస్ట్ ఏదైతే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో దాన్ని ముట్టిపెట్టాలని చెప్పి అందుగురించి ఇవాళ బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అలాగే మిగిలినటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ దానికి మద్దతు పలికాయి. ఏ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది జనాభా అంతా కూడా అండగా నిలుస్తాం. ఎందుకంటే ఖచ్చితంగా ఇది క్షమించడానికి నేరం కాబట్టి పాకిస్తాన్ పైన ఎలాంటి చర్య చేపట్టినా సరే ప్రతి ఒక్కరు కూడా దానికి అండగా నిలబడాలని చెప్పేసి కూడా అందరి తరపున కూడా కోరుకుంటూ ఎవరైతే ఇవాళ విషయం ఎందుకంటే ఇవాళ చనిపోయిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 2 ఉన్నారు. అందులో విశాఖపట్నం నుంచి చంద్రమౌళి గారు అలాగే నెల్లూరు దగ్గర ఉన్న కావల్లో మధుసూదన్ రావు గారు కూడా ఇందులో చనిపోవడం కూడా జరిగింది. మరి అందరికి కూడా ఆత్మకి శాంతి కలగాలని చెప్పి ఇవాళ జింక్ గ్రౌండ్ లో వాకర్స్ అందరం కూడా మనం అన్ని రాష్ట్రంలో దేశంలో అన్ని మూలల్లో కూడా ఇలాగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళకి సంతాప సూచంగా ఇవాళ హిందుస్థాన్ జింక్ గ్రౌండ్ లో కూడా మరి వాకర్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చర్వేంద్రాలను ప్రారంభించిన మంత్రి రామానాయుడు ప్రతి ఏటా వేసవిలో మండుటెండలో పట్టణ వాసులతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలవేంద్రాలను మంత్రి రామానాయుడు ప్రారంభించారు. ఇండియన్ బంక్ సమీప భీమవరం రోడ్డులో గాంధీ బొమ్మల సెంటర్, పెద్ద గోపురం ప్రాంతాల్లో కూటమి నాయకులతో కలిసి వచ్చిన వారికి మజ్జిగ పంపిణీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మదర్ తెరిసా స్ఫూర్తితో 2005 సంవత్సరంలో ధర్మారావు ఫౌండేషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా వేసవి కాలంలో మరి యొక్క బాటసారుల యొక్క దాహార్తిని తీర్చడానికి మరి చలివేంద్రాలని పెద్ద ఎత్తున పాలకొల్లులో ఏర్పాటు చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. మరి అందులో భాగంగానే రజపతిరాయపేట, గాంధీ బొమ్మల సెంటర్, పెదగోపురం సెంటర్ ఇట్లా ఏదైతే మజ్జిగ చలివేంద్రాలు, ఎందుకంటే ఈవేళ ఆసుపత్రుల నిమిత్తమో లేకపోతే ఏదైనా పనుల నిమిత్తమో గ్రామాల నుంచి పట్టణానికి వచ్చినటువంటి వాళ్ళకి మరి ఈవేళ 20 రూపాయలు పెడితేనే కానీ ఒక వాటర్ బాటిల్ పెట్టి కానీ ఒక 2 రూపాయలు పెడితేనే కానీ వాటర్ ప్యాకెట్ కానీ రానిటువంటి స్థితిలో అటువంటి బాటసారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దాహార్తిని తీర్చాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మజ్జిగ చలివేంద్రాలను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏర్పాటు చేస్తూ క్రమం తప్పకుండా అందిస్తున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఏదైతే మానవత్వంతో, ఎందుకంటే ఎవరికైతే కష్టం ఉందో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళని తీర్చడంలోనే నిజమైనటువంటి తృప్తి, నిజమైనటువంటి సంతోషం ఉంటుంది. ఆ రకంగానే గత 15-20 సంవత్సరాల నుంచి ఈ ధర్మారావు ఫౌండేషన్ ద్వారా చేసేటువంటి సేవలే నాకు ఒక నిజమైనటువంటి సంతృప్తిని, నిజమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని కలగజేస్తుందని చెప్పి మీ ద్వారా కూడా అందరికీ కూడా. ఆదివారం మారికలో 105 కుటుంబాల యువకులు, మహిళలు, పిల్ల పాపలతో ఏపీ రైతు సంఘం జిల్లా నేత చల్లా జగన్ ఆధ్వర్యంలో పాత మారికలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు చేశారు.
ఈ సందర్భంగా చెల్లా జగన్ మాట్లాడుతూ గుజరాత్ కు చెందిన అదానీ ప్రైవేట్ కంపెనీకి గిరిజనుల భూములను అప్పగించే నిర్ణయాన్ని ఖండించారు. మారిక గ్రామాన్ని, భూములను, ఇల్లును, బడిని, గుడిని వదులుకునే ప్రసక్తే లేదని, ప్రాణమైనా ఇస్తాం కానీ గ్రామాన్ని మాత్రం వదలమని ప్రజలు అందరూ ముక్తకంఠంతో నినదించారు. అదానీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్ణయాన్ని వెనుకకు తీసుకునే వరకు ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడి చేయాలని నినదించారు. భూములను అప్పగించే నిర్ణయాన్ని వెనుకకు తీసుకోకపోతే ప్రాణాలకు తెగించి పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. మారిక రెవెన్యూ 35 సర్వే నెంబర్లు ఉంటే మొత్తం 32 సర్వే నెంబర్లలో ఉన్న భూములు, ఇల్లు, బడి, గుడితో పాటు గ్రామం చుట్టూ ఉన్న ఫారెస్ట్ భూమి, కొండలు తీసుకుని గుజరాత్ కు చెందిన అదానీ గ్రూప్ కి చెందిన హైడ్రో పవర్ ప్లాంట్ కి అప్పగిస్తామని చెప్పడం అన్యాయమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అదానీ మీద ఉన్న శ్రద్ధ గిరిజనులపై లేకపోవడం అన్యాయమన్నారు. మారిక గిరిజన గ్రామాన్ని అదానీ కంపెనీకి అప్పగించే నిర్ణయం వెనుకకు తీసుకోకపోతే జిల్లాలో ఉన్న మొత్తం గిరిజనులను ఏకం చేసి పోరాటం ఉధృతం చేసి అదానీ కంపెనీ మారికలో కాలు పెట్టకుండా అడ్డుకుంటామన్నారు. ఇది పొలానికి వచ్చాడు అదానీ ప్రాజెక్టు మాకొద్దు, వారి గ్రామాన్ని అదానికి అప్పగించొద్దు, వారి గ్రామాన్ని అదానికి అప్పగించొద్దు, గిరిజన బ్రతుకుల్లో మట్టిపో చెయ్యొద్దు, గిరిజన బ్రతుకులు మట్టిపోలు చెయ్యొద్దు, గిరిజన బ్రతుకులు మట్టిపోలు చెయ్యొద్దు, అదానికి మా భూములు అప్పగించొద్దు, అదానికి మా భూములు అప్పగించొద్దు. గిరిజన ఐక్యత, వర్ధిల్లాలి గిరిజన ఐక్యత, వర్ధిల్లాలి గిరిజన ఐక్యత. మారిక గిరిజనులను అదానీ పాలు చెయ్యొద్దు, మారి గిరిజనులు 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 అదానీ పాలు చెయ్యొద్దు. వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత, వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత, వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత. అలాగే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గిద్ద గ్రామానికి చెందిన కాసిముల్లా నాగిరెడ్డి ఎలియాస్ సతీష్ 1994లో అజ్ఞాతంలోకి వెళ్లి 1998 వరకు పీపుల్స్ వార్ పార్టీలో పనిచేసి ఆరోగ్యం సహకరించక అప్పటి ప్రభుత్వ పిలుపు మేరకు పోలీసు ఎదుట లొంగిపోయాడు. ఆయన కేసులు పెట్టి నెలల తరబడి జైల్లో పెట్టి బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇస్తానంటే 5 ఎకరాల భూమి, 1 ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చి పేరుకు మాత్రం కాగితాలు ఇచ్చారు. కానీ జాగా మాత్రం ఎక్కడుందో ఎవరూ చెప్పడం లేదు. ఇన్నేళ్లైనా ఏ అధికారి దగ్గరకు వెళ్ళినా మాకు తెలియదు అని సమాధానం తప్ప ఇప్పటికీ అతనికి ఏ సహాయం అందలేదు. ఇప్పుడున్నటువంటి నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి వస్తే అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెబుతున్నటువంటి ప్రభుత్వం గతంలో చేసిన మాజీలకు ఎందుకు ఇవ్వడం లేదు? వారిని ఎందుకు మర్చిపోయారు? ఇకపై ప్రభుత్వం వెంటనే ఆలోచించి గత మాజీలకు కూడా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. చెప్తే ఆయన ఏమన్నాడు అని చెప్పేసి అంటే అనవసరంగా అయితే పార్టీలనే పనిచేయు, పార్టీలు చచ్చిపోతే పేరని ఉంటుంది, లేకపోతే ఇంటికి పోతే హాయిగా బతుకు, నీ మీద ఇప్పటికైతే పార్టీలో కానీ అక్కడ ఇక్కడ ఎటువంటి ఏం లేదు కాబట్టి అట్టుగా చచ్చిపోయే బదులు సహజంగానన్నా నీ బతుకు నువ్వు బతుకు, సరెండర్ అయిపోయి బతుకు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు నేను సరెండర్ అయిపోయినా. అది 98లో బయటకు వచ్చి 99లో చనిపోయిన అంశాలు అది కట్టం. 99లో జైల్లో ఉన్నాయి. 2001 దాకా, 2000 జనవరి లాస్ట్. అక్కడి నుంచి మళ్ళా నా మీద ఉన్న కేసులు అవన్నీ కేసులు కొన్ని పడ్డాయి. పడ్డ తర్వాత మళ్ళీ 4 నెలలు ఉన్న జైల్లో. విడుదలైన తర్వాత నా పని అనేది చేసుకుంటున్నా. నా పని నేను చేసుకుంటున్న క్రమం లోపల మళ్ళీ అప్పుడు అత్యవసర కొంత 5,000 రూపాయలు ఇచ్చారు.
నీకు అత్యవసరానికి అంటే అట్లా 5,000 రూపాయలు ఇచ్చారు. ఏదైనా చేసుకొని బతుకుమానో లేకపోతే ఏదైనా గవర్నమెంట్. ఇక అవి తీసుకున్నాము, హోటల్ పెట్టుకున్నాం. ఆ హోటల్ పెట్టుకున్న తర్వాత ఆ హోటల్ కొన్ని రోజులు నడవలేదు. నడవకపోగానే మళ్ళా ఇక వ్యవసాయం చేయడమే నాకు ముఖ్య ఉద్దేశమైంది. ఆ తర్వాత గవర్నమెంట్కు నాకు ఫస్ట్ గవర్నమెంట్ ఏం చెప్పింది, చంద్రబాబు నాయుడు సరెండర్ అయితే మీకు కేసులు ఉండవు, ఏముండవు, అవన్నీ మీకు కేసులు వీటుసులు ఏం పెట్టకుండా మీకు మేము అన్నీ చూసుకుంటాము, మీకు జీవన భృతి కల్పిస్తాము, జనజీవన స్రవంతిలోకి రండి అని చెప్పడం వల్ల ఆ హక్కు మాకొకటి ఆ జీవో కూడా తీసారు. సరెండర్ అయిన నక్సలైట్లకు జీవన భృతి కల్పిస్తాము అని చెప్పేసి. అక్రమ మైనింగ్ పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్. జరుగుతున్న ఏదైతే నాతూరు మండలం సుందరకోట ఉందో అక్కడ జరుగుతున్న లాటరైట్ తవ్వకాలపై మరి ఈరోజు గౌరవ కలెక్టర్ గారు నష్టపడడం రావడం జరిగింది. వారు స్వయంగా మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ రోజు జరుగుతున్న తవ్వకాలు గత 4 రోజుల నుంచి జరుగుతున్న తవ్వకాలు మరి ప్రభుత్వ అనుమతులతో జరుగుతున్నాయా లేదు కోర్టు ఆదేశం మీద జరుగుతుందని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని అడగడం జరిగింది. దాని మీద వెంటనే వాళ్ళు ఎక్నాలజ్మెంట్ కూడా ఇచ్చి దాని మీద సమాధానం కూడా చెప్తారని చెప్పడం జరిగింది. అయితే ఒక్క విషయం చెప్పాలి, ఈరోజు నిజంగా ఈరోజు గత 4 రోజుల నుంచి జరుగుతున్న తవ్వకాలు ఏదైతే లాటరైట్ అనే బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయి, ఎందుకంటే గతంలోనే అన్నారు, గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఇది లాటరైట్ కాదు బాక్సైట్ పట్టుకెళ్ళిపోతున్నారని చెప్పి అన్నారు. అదేవిధంగా ఈరోజు ఇదే ప్రభుత్వంలో 4 రోజుల నుంచి జరుగుతున్నాయి కదా, ఈ 4 రోజుల నుంచి జరుగుతున్న ఈ తవ్వకాలు అసలు నిజంగా ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేదంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇస్తే ఒకటే అడుగుతున్నా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని, గతంలోనే మీరే ఇది లాటరైట్ కాదు బాక్సైట్ కొన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతుందని చెప్పి అన్నది మీరే. స్వయంగా ఎవరైతే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారో చంద్రబాబు గారే గతంలో 15,000 కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుంది లాటరైట్ పేరు మీద బాక్సైట్ అని చెప్పి స్వయంగా అన్నారు. నిజంగా ప్రభుత్వం ఈ అనుమతులు ఇచ్చుంటే మీరు ఎందుకు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. లేదు కోర్టు పరంగా ఆర్డర్ వచ్చిందంటే కొన్ని సూచనలు ఇప్పుడే చెప్పాం, ఎందుకంటే నిజంగా కోర్టు పరంగా వచ్చిందంటే దాన్ని ఎవరు ఏం చేయలేము కనుక కోర్టు దాన్ని గౌరవించాలి కనుక నిజంగా అలా జరిగితే మరి దానిపై చాలా అక్రమంగా జరుగుతుంది కనుక దాన్ని మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు అక్కడ సుమారుగా ఇదంతా కూడా అక్కడ ఆల్రెడీ మన గత 4 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇదంతా కూడా అక్కడ ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. అయితే నేనేమంటున్నానంటే ఈరోజు ఏదైతే ఇప్పుడు బమిడిగల్లుద్ది సుందరకోట గ్రామ పంచాయతీ సంబంధించి బమిడిగల్లుద్ది నుంచి అక్కడి నుంచి మైన్ నుంచి అక్కడ ఏదైనా లారీలతో వెళ్ళాలంటే కంపల్సరీగా అక్కడ వే బ్రిడ్జ్ ఉండాలి. కంపల్సరీగా అక్కడ వే బ్రిడ్జ్ చేసుకున్న తర్వాత వేయింగ్ చేసుకున్న తర్వాతనే బయటికి వెళ్ళాలి. ఏదైతే అక్కడ గని ఉందో అక్కడ క్వారీ ఉందో మైన్స్ దగ్గర. కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అక్కడి నుంచి బమిడిగల్లుద్ది నుంచి చల్లూరు అనే ఒక ఈస్ట్ గోదావరి అంటే కాకినాడ జిల్లాకు సంబంధించి రాఘపట్నం సంబంధించి అక్కడ వేపిట్ చేస్తారు స్టాక్ పాయింట్. అంటే ఇది చాలా నేరం ఇది, ఎందుకంటే ఎక్కడైతే స్టాక్ ఉందో ఎక్కడైతే గని తీస్తున్నారో అక్కడి నుంచే వేపిడ్స్తో వెళ్ళాలి, వీళ్ళందరూ కూడా వేయింగ్ చేసుకుని వెళ్ళాలి. కానీ వీళ్ళు పక్క జిల్లాకి వెళ్ళి అక్కడ చేస్తున్నారు, ఇది నేరం అని చెప్పి ఈరోజు మరి గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అలాగే రాయల్టీ విషయంలో కూడా రోజుకి సుమారుగా 5,000 టన్నులు మరి చేస్తున్నప్పుడు కూడా కేవలం 1000 టన్నులే మరి రాయల్టీ చెల్లిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి అంటే సుమారుగా 4,000 టన్నులు మరి రాయల్టీ దుర్వినియోగం అవుతుందని చెప్పి రోజుకి మరి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇవన్నీ కూడా చాలా అంశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము ఇచ్చాం గౌరవ కలెక్టర్ గారికి అన్నీ కూడా చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా చెప్తున్నానంటే ఇది గత ప్రభుత్వంలోనే ఇది ఎన్జిటీలో పెండింగ్ ఉంది కేసు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ కేసు పెండింగ్ ఉంది. పెండింగ్లో ఉన్న కేసు దాన్ని కూడా ఈరోజు తవ్వుతున్నారంటే మరి ఏ విధంగా మరి ప్రభుత్వ పరంగా ప్రభుత్వ అండదండలు తవ్వుతున్నారా, నిజంగా మరి ఏదైనా మరి న్యాయస్థానాలు ఇచ్చాయని చెప్పి మరి చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఏదైతే ఆ ప్రాంతంలో ఆదివాసులు ఉన్నారో వాళ్ళ తాలూకా హక్కులందరినీ కూడా ఉల్లంఘించే కార్యక్రమం మరి చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడికి రావాల్సిన వాళ్ళకి నిజంగా వాళ్ళకి ఇవ్వాల్సిన రాయల్టీస్ అన్నీ కూడా ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమం ఏదైతే మరి యాక్ట్ ప్రకారం ఉన్నాయో అన్నీ ఇచ్చిన తర్వాతనే చేయాల్సిన అవసరం ఉంది. కనుక మరి ఇట్లా అన్నింటి కూడా ఇలాంటి ఈ విధంగా చాలా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మా దృష్టికి కొన్ని వచ్చినాయి, మిగతా అన్నీ కూడా త్వరలోనే కూడా మేము ఆ గ్రామంలో ఉన్న ఆ స్థావరంలో ఉన్న ఆ ఏరియాలో ఉన్న మా పార్టీ నాయకులు కానీ పార్టీ ప్రజలు కానీ లేదా ఆ గ్రామ ప్రజలందరితో కూడా మేము కూడా ఒకసారి సమావేశం అయ్యి వాళ్ళ దగ్గర నుంచి
వాళ్ళ తాలూకా అభిప్రాయాలు కూడా తీసుకొని రేపు రాబోయే రోజుల్లో మరింతగా మరి అధికారులను కలిసి దాని మీద మరి పోరాటం చేస్తాం. ముఖ్యంగా కొన్ని విషయాలు మా దృష్టికి వచ్చే కనుక దాని మీద ఈ కార్యక్రమం చేసాం కనుక దయచేసి మరి ఇప్పుడు మన గౌరవ కలెక్టర్ గారిని కోరేదంటే ఏదైతే అక్రమంగా అక్కడ జరుగుతుందో నిబంధనలు పాటించకుండా చేస్తున్నారో దాన్ని వెంటనే మైనింగ్ని ఆపాలని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారిని కూడా కోరాం. మరి తొందరలోనే దీనిపై విచారణ జరిపి చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.